ధ్యానించబోయేది చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది, అనేక మందికి కనువిప్పు కలిగజేసేది. ఎంతోమంది దీని గుండా వెళ్తున్నారు, కానీ తెలియని పరిస్థితిలో, అజ్ఞానంలో అసలు నిజంగా ఇది నాలో ఉందా అని ఈరోజు మీకు ప్రశ్న వస్తుంది. దీనికి వయసుతో తేడా లేదండి, స్త్రీయా పురుషుడా అని తేడా లేదు, ప్రతి ఒక్కరిని ఏలుతుంది. చాలామంది సస్పీషియస్ స్పిరిట్, అనుమానించే ఆత్మ. ఎంత మంచి అయినా చేయండి, ఒకవేళ భర్త తేక మంచి గిఫ్ట్ తెచ్చాడు భార్యకి, అయితే భార్య అనుకుంటుంది ఇన్నేళ్ళు లేవు ఈయనకి ఇంత ప్రేమ, ఎక్కడి నుండి ఇంత సడన్గా ఇంత ప్రేమ వచ్చింది అంటే ఈయన ఏదో తప్పు చేశాడేమో, ఈయన ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమో, లేకపోతే ఇది ఏదో ఫిషీగా ఉంది అనేసి అక్కర్లేని సందేహాలు వస్తుంటాయి ఆమెకి. అలాగా ఆ ఆలోచన లోపల మూడి ఏం చేస్తుందంటే ఒకానొక సమయాన్ని బర్స్ట్ అయ్యి అంటది, నువ్వు అంతగా ప్రేమ చూపించావంటే, నువ్వు నాకు గిఫ్ట్ తెచ్చావంటే, నీకు ఏదో ఉందంటే అసలు ఇంకోసారి ఆ భర్త ఏమని తెస్తాడా అండి? తేడు. ఈరోజు ఈ అనుమాన ఆత్మ చాలామంది జీవితాలని, కుటుంబాలు ఏలుతూ ఉంది. ఎంత మంచి చేసినా మంచి కనపడదు, ఎంతగా త్యాగం చేసినా త్యాగంగా కనపడదు, ఏదో దురుద్దేశం ఉంది అనే ఆలోచన చాలామందిని వెంటాడుతోంది. బట్ గాడ్ వాంట్స్ టు ఫ్రీ యూ టుడే. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ అ క్లియర్ కాన్షియన్స్. శుద్ధమైన మనస్సాక్షి ఉండాలని. వారు ఎంత చెడైన ఆలోచన కలిగినప్పటికీ శత్రువుల్ని కూడా మిత్రులుగా మార్చే దేవుడు అంట. హల్లెలూయా. ఒకవేళ దురుద్దేశముతోటి వచ్చారేమో మీ దగ్గరికి, కానీ మీలో నా ప్రేమ, మీలో నా ఆప్యాయత, మీలో నా తగ్గించుకునే స్వభావము అవన్నీ చూసినప్పుడు ఇంత చెడు చేయడానికి నేను పూనుకున్నాను, కానీ వీరిలో నా మంచితనము నన్ను చేయకుండా ఆపు చేస్తుందని ఇలాగా చేయాలండి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ఈరోజు దేవుని సన్నిధిలో వారు పంటికి పన్ను, కంటికి కన్ను అన్నట్టు కాకుండా వారు ఎట్లా ఉన్నా పర్వాలేదు, నేను మాత్రము దేవుని ప్రేమను చూపిస్తాను. ఆంట్ యు టైర్డ్? నిజంగా ఎంతకాలం ఇంకా డిప్రెషన్ ఉంటారండి? ఇంకెంతకాలం ఈ వేదనలో ఉంటారండి? ఇంకెంతకాలము ఈ అసూయతోటి జీవిస్తారంటే? ఇంకెంతకాలం ఇన్సెక్యూరిటీలో బ్రతుకుతారు? ఇంకెంతకాలము నిజమైన సంతోషం లేకుండా బ్రతుకుతారు? దేవుడు అంటున్నాడు, విడుదల పొందండి. అవును, మనం అంత్య దినాల్లోనే ఉన్నాం. అవును, మనం ఆయన రాకడ కోసం సిద్ధపడి ఉండాలి. కానీ దేవుడు అన్నాడు, మీరు కేవలము పైనున్న వాటి దానికోసమే నిరీక్షణ కాదు, ఇక్కడున్నంత కాలము ఆనందించుడి, ఫలించండి, అభివృద్ధి పొందండి. నేను మిమ్మల్ని ఆనంద భరితులుగా చేయాలని ఆశపడుతున్నానంటే నాకు ఇది ఏమొద్దు, నేను ఆ పరలోక రాజ్యం కోసమే. గుడ్, ఇట్ ఈస్ గుడ్ దట్ యు సీక్ హిస్ కింగ్డమ్, కరెక్టే. కానీ ఇక్కడ అందరితో పోరాడుతూ, అసూలు పెట్టుకుంటూ, ద్వేషాలు పెట్టుకుంటూ, భేదాలు పెట్టుకుంటూ నేను పరలోక రాజ్యం చేర్చబడతారేమో, కానీ ఇక్కడ అందరి జీవితాలు నరకం అయిపోతాయి. మీ జీవితమే మీరు సొంత చేతులతో నరకం చేసుకుంటున్నారండి. కమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్సెక్యూరిటీస్, కమ్ అవుట్ ఆఫ్ దిస్ డ్యూయల్ పర్సనాలిటీస్. ఈ రెండు ద్వియ వ్యక్తిత్వాల నుండి బయటికి రండి. దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు బీ టైర్డ్ అంట. మనము టైర్డ్గా ఉండాలండి. యూ హ్యావ్ టు గెట్ ఫెడ్ అప్. ఇంకా నాకు చాలు, ఈ కృంగుదల అనే ఆత్మ చాలు, ఈ ద్వేషం అనే ఆత్మ చాలు, ఈ అసూయ అనే ఆత్మ చాలు, ఈ అభద్రత భావం అనే తలంపులు, ఈ ఆలోచనలు, ఈ ఆత్మ చాలు. ఎవరైనా దేవుడు దీవిస్తే నేను వారితో దేవుని స్తుతిస్తాను, వారితో పాటు దేవుని మహిమ పరుస్తాను. నేను వారి బట్టి ద్వేషించను, అసూయపడను. ఒకవేళ మీరు మీ స్నేహితురాలు, మీ ప్రాణ స్నేహితురాలు మీకంటే అంత భక్తిలో లేదు, కానీ ఇన్ని సంవత్సరాలు మీరు మీ పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారేమో, కానీ అకస్మాత్తుగా ఆ స్నేహితురాలకి చక్కటి సంబంధము, చక్కటి భర్త వచ్చింది అనుకోండి, పక్కనేమో అబ్బా నేను చాలా హ్యాపీగా ఉన్నాను నీకోసం అని ఉంటుంది. లోపడేమో ఇంత భయంకరమైన దానికి, అంత భక్తి కూడా లేని దానికి ఇంత మంచి భర్త దొరికాడేంటి అంటే దేవుడికి నేనంటే లెక్కలేదా? అంటే దేవుడికి నేనంటే ఇష్టం లేదా? ఇంతకాలం నుండి మొరపెడుతున్నా, కన్నీరు విడుస్తున్నా, దొర్లుతున్నా, సాష్టాంగ పడుతున్నా, నా జీవితం పట్టించుకోడే అని దేవుని పైన విరుద్ధమైన ఆలోచనలు కూడా చాలామందికి వస్తూ ఉంటాయండి. నిజంగా ఎవరైనా మీ పక్కనున్న వారు, మీ పొరుగు వారు దీవించబడుతున్నవారంటే దాన్ని బట్టి మీరు దేవుని స్తుతించండి. మీ సంతోషాన్ని బట్టి, మీ యథార్థమైన మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికిన ఎడల సమస్తము అనుగ్రహిస్తాడండి. గమనించండి, ఒకవేళ మీకు వివాహాలు కాలేదేమో ఇప్పటికీ, కానీ ఒకవేళ ఈ అనాథ ఆత్మ మీరు ఇలాగనే వెంట పట్టుకొని ముందుకు వెళ్ళారనుకోండి, మీ వైవాహిక జీవితంలో అడుగు పెడుతుంది. మీ వైవాహిక జీవితంలో మాత్రమే కాక మీరు గర్భము ధరించుకున్నారనుకోండి, ఆ గర్భఫలము ఆ బిడ్డల్లో కూడా ప్రవేశపడుతుంది. ఎలాగ తెలుసా అండి? మీ కోపాలు, మీ ద్వేషాలు తెలియకుండా ఆ తత్వము బిడ్డలోకి వెళ్తుంది. ఎంతమంది చెప్పగలుగుతారు ఆ డిఎన్ఏలో వచ్చేస్తుందని?
యు ఆల్ నో మన బిడ్డలు ఎవరిలాగా చేస్తారు, ఎక్కువ మనలానే చేస్తారు. వారు ప్రవర్తించే విధానం ఎక్కడిది, మనలానే. 50% అట్లీస్ట్, ఒకవేళ 50% వాళ్ళ వ్యక్తిత్వం అయినప్పటికీ 50% తల్లిదండ్రులదే. ఈరోజు మీరు అనుకుంటున్నారు, ఐ డు నాట్ నీడ్ డెలివరెన్స్ అనుకుంటున్నారేమో, ఐ డు నాట్ రియలీ నీడ్ దిస్ వర్డ్ అని అనుకుంటున్నారేమో. కానీ మీరు దీన్ని ఫేస్ చేయలేదు అనుకోండి, ఈరోజు దానికి ఎదురుగా వెళ్ళి దాని వేర్లతో సహా పీకలేదు అనుకోండి, తరతరాలుగా వెంటాడతాయి. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అని ఉంది బైబిల్లో. ప్రవర్తన అంటే మన పితరులు ఆ ప్రవర్తన విధానము మీకు వచ్చింది, మీ బిడ్డలకు వస్తుంది, మీ బిడ్డల బిడ్డలకి వస్తుంది. అది రాకుండాన్నట్లు మనం ఇప్పుడే ఆ వేర్లతో సహా తీసివేస్తే, దాన్ని అణిచివేస్తే, దాన్ని కొట్టి పడేస్తే దేవుని గొప్ప ఆశీర్వాదము బిడ్డల పైన ఉంటుందండి. నమ్ముతున్నారా? చూడండి, దావీదు విషయంలో చూసినట్లయితే, దావీదు పితరులతోటి దేవుడు అప్పుడే చెప్పాడు, గాతులో ఉన్న జాయింట్స్ తోటి, ఆ ఆజానుబాహులతోటి మీరు పోరాడండి, వారిని జయించండి అంటే వారు జయించలేదు. ఆ పితరులు భయపడ్డారు. ఆ గాతులో ఉన్న జాయింట్స్ తోటి ఫైట్ చేయలేదు. కాబట్టి హూ హ్యాడ్ టు ఫైట్ ద జాయింట్? దావీదు. ఈరోజు మీరు ఈ ఆత్మతోటి పోరాడలేదనుకోండి, ఆ ఆత్మ అలానే వెంటాడుతూ మీ బిడ్డలు ఇంకా ఎవరి కుటుంబాలు నిలకడగా ఉండవు. ఏ కుటుంబంలో సంతోషం ఉండదు. అదే డిప్రెషన్, అదే ఇన్సెక్యూరిటీ, అదే జెలసీ, ఇవి ఇలానే కొనసాగుతానే ఉంటుంది. కానీ ఇఫ్ యూ వాంట్ యువర్ జనరేషన్స్ టు బీ బ్లెస్డ్, సే హల్లెలూయా. దేవా, నా తరాన్ని దీవించయ్యా, నా తరాన్ని ఆశీర్వదించయ్యా, నా గర్భఫలాన్ని దీవించయ్యా అని మీరు పోరాడాలని. అందుకనే బండ సందులో నిలబడగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మీరు ఉండగలుగుతారండి? మీరు రాబోయే బిడ్డల గురించి మీరు నిలబడగలుగుతారా? మీ వచ్చే తరము గురించి మీరు నిలబడగలుగుతారా? కెన్ యూ స్టాండ్? ఇట్ షుడ్ స్టాప్ విత్ మీ. ఈ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, ఈ అనాథ ఆత్మ ఇక్కడతోటి ఆగిపోవాలి. ఇక్కడతోటి నన్ను వదిలిపోవాల్సిందే. ఆమెన్. ఇంకా కొనసాగించబడకూడదు, ఇంకా రాకూడదు, ఇంకా వెంటాడకూడదు. దిస్ ఇస్ ఇట్. ఐఎమ్ నో లాంగర్ ఇన్సెక్యూర్, ఐఎమ్ నో లాంగర్ అఫ్రేడ్, ఐఎమ్ నో లాంగర్ షై, ఐఎమ్ నో లాంగర్ జెలస్, ఐఎమ్ నో లాంగర్ సాడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ బ్లెస్డ్. ఐ విల్ బీ జాయ్ఫుల్, ఐ విల్ రిజాయిస్ ఇన్ ద వే గాడ్ హ్యాస్ మేడ్ మీ. నన్ను సృజించిన విధానము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. ఈ సంగతి నాకు బాగుగా తెలుసు. ఈరోజు దేవుడు మీ గురించి బాగుగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడండి. మీలో గొప్పతనం ఉంది. నమ్ముతున్నారా? దేర్ ఇస్ గ్రేట్నెస్ ఇన్ యూ. మీకు తెలియదేమో, మీ పక్కనున్న వారికి తెలుసు, మీ తల్లిదండ్రులకి తెలియదేమో. అది చూస్తాం కదండి దావీదు జీవితంలో. రాజు తన ఇంట్లోనూ అంటే ఆ తండ్రి జెస్సీ, హీ వాజ్ సర్చింగ్ ఇన్ ఆల్ ద అదర్ సన్స్. వీరేమో వారంతా పైకి బహు భీకరులుగా, లేకపోతే మంచిగా కనపడుతున్నారు, బలవంతులుగా కనపడుతున్నారు, మస్క్యులర్, స్ట్రాంగ్, గుడ్ లుకింగ్. కానీ ఆ మట్టిలో, ఆ గొర్రెల దగ్గర, ఆ పాసిలో, అక్కడ గబ్బుతోటి ఉన్న దావీదుని గుర్తించలేకపోయాడు సొంత తండ్రి. ఈరోజు మీ సొంత తల్లిదండ్రులు మిమ్మల్ని గుర్తించలేరేమో అండి. మీలోన గొప్పతనము వాళ్ళు గుర్తించలేరేమో. అందుకని కొన్నిసార్లు డెస్టినీ హెల్పర్స్ అని దేవుడు పంపిస్తుంటాడు. మోషే జీవితంలో కూడా చూసినట్లయితే, మోషే గొప్పతనము ఒకవేళ తల్లి ఆ బహు సౌందర్యవంతుడు అనేసి ఆయనని దాచిపెట్టింది. మేబీ షీ సా ఓన్లీ ద అవుటర్ బ్యూటీ. బట్ హూ వాజ్ మోసెస్ డెస్టినీ హెల్పర్ అంటే తనని పెంచుకున్న ఆ తల్లి బితాయ. ఆమెన్, హల్లెలూయా. ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఇంకా ప్రూన్ చేస్తూ ఇంకా ఎదుగుదల చేపించింది. ఈరోజు మీ గొప్పతనాన్ని మీ సొంత భార్యకి తెలియదు, సొంత భర్తకి తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు, మీ తోబుట్టులకి తెలియదు. అందుకని యేసుప్రభు ఒక మాట అంటాడు. ఏం మాట అది? ఏ ప్రవక్త అయినా వారి సొంత ఊరిలో ద్వేషించబడతాడు, తృణీకరించబడతారు. వారు బయటికి వెళ్తేనే వారి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు అనుకుంటూ ఉంటారు, నాకు నిజంగా గొప్పతనం లేదేమో, నాకు నిజంగా తలాంతు లేదేమో. ఒకవేళ ఈ తలాంతున్న ఎవరు గుర్తించట్లేదే, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రియలీ వాల్యుబుల్. బట్ గాడ్ ఈస్ సేయింగ్ వాట్ యూ హ్యావ్ ఇస్ రియలీ వాల్యుబుల్ టు మీ. ఆమెన్. నీకు కలిగి ఉన్న ఆ తలాంతు, నీకు కలిగిన ఆ వరము, అది నేను ఇచ్చింది. అది నా మహిమ కోసం. వాడు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మెచ్చుకోకపోయినా, నా నిమిత్తమై నువ్వు వాడు, నేను ఆశీర్వదిస్తాను. 5 తలాంతులు 10 తలాంతులు ఆ ఉపమానం అందరికీ తెలుసు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకున్న తలాంతు, నీకున్న వరము, నీకున్నది ఆ పరిచర్య చేసే ఆ గుణం ఉంది, ఆ వరం ఉంది, లేకపోతే ఇచ్చే గుణం ఉంది. అది ఏదో మీకు బాగుగా తెలుసండి. కానీ మీరు దాన్ని పక్కన పెట్టేది అంత అవసరం లేదులే, ఇది అంత అవసరం లేదులే. వాట్ ఈస్ దిస్ ఎనీవే? ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్. 2 కాసులు వేసిందండి ఆ వృద్ధురాలు.
యేసుప్రభు అన్నాడు, అందరికంటే బహు విలువైనది ఎవరు వేస్తారంట? ఆ వృద్ధురాలు. ఈరోజు దేవుడు మీతో అదే చెప్తున్నాడు. మీరు అనుకున్నారు ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు గాడ్, బట్ గాడ్ ఈస్ సెయింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, బట్ కెన్ యూ యూజ్ ఇట్? గాడ్ ఈస్ సెయింగ్ దెర్ ఇస్ గ్రేట్నెస్ హిడెన్ ఇన్ యూ. నీలో గొప్పతనము దాగి ఉంది, నీలో రాజు దాగి ఉన్నాడు. యెషయా కుటుంబంలో రాజు దాగి ఉన్నాడు అంటే ఎవరు గుర్తించలేకపోయాడు, కానీ దేవుడు బహిరంగంగా ఆయనను అభిషేకించాడు. హల్లెలూయా. ఎవరైతే కించపరిచారో, ఎవరైతే వీడు కుదరదు, వీడు చాతగాని, వీడు పనికిరా, అసలు కౌంట్లోకి వీడు తీసుకురాలేదండి. ఎంత బాధాకరం. ఈరోజు మీ తల్లిదండ్రుల పైన ఆడిపోసుకుంటున్నారు, కానీ దావీదు అనాలంటే ఎన్ని మాటలు అనాలి? నా తండ్రియే నన్ను గుర్తించలేదు, నా తండ్రియే నన్ను లెక్కలోకి కూడా తీసుకురాలేదు అని ఎప్పుడైనా కంప్లైంట్ చేయడం చూసారా? ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తాడా? లేదు. నా తండ్రి కూడా గుర్తించలేదు అని చెప్పలేదండి. కానీ దేవుడు న్యాయాధిపతి. ఎంత న్యాయాధిపతి అంటే ఎవరైతే ఆయనని గుర్తించలేదో, ఎవరైతే ఆయనని ఇంకా లెక్కలో కూడా తీసుకురాలేదో వారందరి ముందు ఎందుకు రూమ్లో చేయలేదు? ఎందుకు ఏదో పక్కకి తీసుకెళ్ళి చేయలేదు? సౌలుకి అయితే బహిరంగంగా చేయలేదండి, సౌలుని పక్కకి తీసుకొని వెళ్ళాడు. కానీ సమూయేలు దావీదుని అభిషేకించేటప్పుడు బహిరంగంగా అందరి ముందు దావీదుని అభిషేకించాడంట. ఇఫ్ గాడ్ ఆనర్స్ యూ, హీ విల్ ఆనర్ యూ పబ్లికలీ. హల్లెలూయా. ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో, ఎవరైతే మిమ్మల్ని లెక్క కూడా చేయలేరో, ఎవరైతే మీ గొప్పతనాన్ని అణగద్రొక్కారో, అణిచివేస్తారో, వారి ముందే మీ తలని ఎత్తి ఏం చేస్తాడంటే వారు అనేలాగా చేస్తారు. నీలో ఎంత తలాంతుందా, నీలో ఎంత గొప్పతనం ఉందా అని ఆశ్చర్యపోయేలాగా చేస్తాడండి. హల్లెలూయా. ఆ రోజులు త్వరగా రాబోతున్నాయి. నమ్మిన వారు ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. దేవుడు జరిగిస్తాడు.